హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకు ఐటీఐలో జాయిన్ అయ్యే వాళ్ళకైతే ఐటీఐ అడ్మిషన్ కోసం మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్లైన్లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. May 17 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ June 10 వరకు ఫస్ట్ ఫేజ్ అయితే నడుస్తుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు 10th వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ఇక్కడ మీకు షార్ట్ లిస్ట్ చేసి అక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ప్రిపరేషన్ అనేది ఎలా ఇవ్వాలి, ఏంది ప్రాసెస్ అనేది క్లారిటీగా చెప్తానండి. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. వీడియోని వస్తే లైక్ అని చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లో మనం వెళ్ళిపోదాం. అండ్ గైస్, ఆఫ్టర్ అనేది వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మీరు వచ్చిన తర్వాత అయితే అప్లికెంట్ క్లిక్ హియర్ టు అప్లై పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్లీగా అప్లికేషన్ స్టార్ట్ అయిన రోజు నుంచి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే సైన్ ఇన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. కొత్త క్యాండిడేట్ వాళ్ళైతే న్యూ రిజిస్టర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. సార్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది. అండ్ నెక్స్ట్ అనేది మీ ఫాదర్ నేమ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మదర్ నేమ్ అని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ అప్లికెంట్ మీ మొబైల్ నెంబర్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మొబైల్ నెంబర్ లేకపోతే మీ ఫాదర్ మొబైల్ నెంబర్ అయినా మీరు ఇవ్వచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీకైతే ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అనేది మీరు చూసుకుంటే ఏదైనా మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్రియేట్ పాస్వర్డ్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్గా నేను పక్కన అయితే చూపిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైనా పాస్వర్డ్ అనేది సెట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మరోసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత అయితే ఈ క్యాప్చా అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ అనేది చూసుకుంటే మీరు ఫిల్అప్ చేసిన ఇక్కడ మొత్తం అనేది ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడైతే క్లారిటీగా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉంటే ఇక్కడ కన్ఫర్మ్లో ఇక్కడ క్లిక్ అనేది చేయండి. మీరు ఏదైనా ఇక్కడ చేంజ్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేయడం అయితే జరిగిందని ఇక్కడ చూపించింది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి అనేది ఒక లింక్ అనేది పంపించారు. దాని అయితే మీరు యాక్టివ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని చూపించారండి. అయితే ఇక్కడ మీరు గమనించండి. అదేవిధంగా మీ SMS ద్వారా అయితే మీకు ఒక ఓటీపీ కూడా పంపించడం అయితే జరిగింది. తర్వాత బ్యాక్ టు హోమ్ పేజ్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి అనేది ఒక లింక్ అనేది పంపించడం అయితే జరిగిందండి. ఈ లింక్ పైన మీరు ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ హియర్ టు వెరిఫై యాక్టివిటీ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. లాగిన్ అనేది ఇక్కడ అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ లాగిన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ పేజ్లో ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు సైన్ ఇన్ అయితే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీరు గమనించండి, మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో రిజిస్ట్రేషన్లో అదే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రిమెంబర్ మీ పైన ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మై అప్లికేషన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. అండ్ గైస్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయడం అనేది జరిగింది. కంప్లీట్ అని ఇక్కడ చూపిస్తుందండి. అండ్ టిక్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్ అప్లోడ్, ఆప్షన్ సెలెక్షన్, తర్వాత ప్రీవియస్ సబ్మిషన్, ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పైన మరోసారి అయితే క్లిక్ అని చేయండి. అండ్ గైస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉన్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మీరు ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది రిలీజియన్ దగ్గర ఇక్కడ మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మీది ఏదైతే అది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్సర్విస్ మ్యాన్, మీరు ఒకవేళ ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే లోకల్ స్టేటస్ అనేది చూపిస్తుంది. లోకల్ స్టేటస్ అనేది ఇక్కడ మీరు గమనించండి. తెలంగాణ స్టేట్ వాళ్ళైతే లోకల్ అవుతారు, వేరే స్టేట్ వాళ్ళైతే నాన్ లోకల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి. ఆర్ఫన్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అనాథ పిల్లలు అయితే ఇక్కడ ఆర్ఫన్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు హౌస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ల్యాండ్ మార్క్ ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత సిటీ లేదా విలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మండల్ నేమ్. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
అండ్ సింపుల్గా నెక్స్ట్ అనేది చూసుకుంటే మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ల్యాండ్ ఫోన్ నెంబర్ ఉంటే అదైతే మీరు ఫిల్అప్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. యాక్స్టేజ్గా ఇక్కడ షో అనేది అవుతుందండి ఫిల్అప్ చేసిన తర్వాత. లేకపోతే వేరుగా ఉంటే టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు 10th పాసా, 10th ఫెయిలా లేదా 8th పాస్ అని ఇక్కడ మీరు చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ బోర్డ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ మెమో పైన ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుందండి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అదైతే ఇక్కడ మీరు చూసుకోండి. తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మార్క్ టైప్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీకు గ్రేడ్లో ఉందా మార్క్స్లోనే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే కాల్కులేటివ్ జీపీఏ ఫార్మాట్ అని ఇక్కడ ఆల్రెడీ వాళ్ళైతే ఫస్ట్ మనం ఇక్కడ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టైప్ చేసిన తర్వాత అక్కడైతే చూపిస్తుందండి మీకు ఎంత వచ్చింది అనేది. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి. నెక్స్ట్ అనేది ఇక్కడ మీ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సబ్జెక్ట్లో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మీకు 10th ఏముంది, ఫస్ట్ లాంగ్వేజా ఏంది అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 10 పాయింట్కి మీకు వచ్చిన పాయింట్స్ ఎంత ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ మార్క్ స్కోర్ అనేది అవసరం లేదండి, ఇది మీకు స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకుంటే మార్క్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇదైతే చూపిస్తుందండి. ఇవైతే ఇక్కడ మీరు గమనించండి. తర్వాత సెకండ్ సబ్జెక్ట్ ఏముండే అది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత దాంట్లో వచ్చిన పర్సంటేజ్ మిగతా అని అదే విధంగా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లాట్ ఏది గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఫోటో అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో ఇక్కడ మీరు చూస్ అని చేసుకొని అప్లోడ్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుందండి క్లిక్ హియర్ టు వ్యూ డాక్యుమెంట్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడైతే మీరు క్లారిటీగా గమనించవచ్చు. అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ కూడా సేమ్ అదే ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కానీ జేపీఈసీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా డాక్యుమెంట్ అనేది చూసుకుంటే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ 10th కానీ క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ స్కూల్ బోనాఫైడ్ సర్టిఫికేట్, అదర్ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే ఇది ఆప్షనల్, ఇది మీరు అప్లోడ్ చేయకపోయినా పర్లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇదే విధంగా అయితే మీరు అప్లోడ్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ టైం చూసుకుంటే సేవ్ అండ్ ప్రొసీడ్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీ పీడిఎఫ్ అనేది ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం అనేది 1 MB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ సిగ్నేచర్ ఫోటో అనేది మ్యాక్సిమం అనేది 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎంత తక్కువ ఉంటే అంత బాగా అయితే త్వరగా అయితే మీకు అప్లోడ్ అని అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ పైన వెళ్ళండి. గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు కాలేజ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఏ కాలేజ్ చూస్ అనేది చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ అనేది చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఇక్కడ మీరు కాలేజ్ అనేది చేయాలనుకున్నారో ఇక్కడైతే ఫస్ట్ అనేది చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు గవర్నమెంటా లేదా ప్రైవేట్ అని ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది మీరు ఇక్కడ గవర్నమెంట్లో ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రైవేట్లో అయితే ఎలాగైనా వస్తుంది, మీరు ఫీజు అనేది కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అనేది మీరు ఇక్కడ గవర్నమెంట్ అనే ఫీజు అనేది మినహాయింపు అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఐటీఎస్ అయితే చూపిస్తుంది, అవి అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీరు ఏ ట్రేడ్లో చేయాలనుకుంటున్నారు ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ ప్రివ్యూ మొత్తం అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకున్న తర్వాత ఐ కన్ఫర్మ్ అబోవ్ పైన ఇక్కడ టిక్ చేస్తే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన వస్తుంది. ఇక్కడైతే క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒకసారి అయితే అడగడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మరోసారి అయితే ఎడిట్ అనేది చేసుకోలేరు. ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాలని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. అంతా ఓకే ఉంటే ఇక్కడ ఓకే పైన క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అని అవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ మీరు ప్రింట్ ఆప్షన్లో వెళ్ళైతే మీరు ప్రింట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.